Book of Exodus, third chapter. Exodus 3rd. చదవండి. 13, 14, 15 వచనాలు చదువుకుందాం. 13, 14, 15. మోషే, చిత్తగించుము, నేను ఇజ్రాయేల్ వద్దకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ వద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన నీ పేరేమని అడిగినట్లా వారితో నేనేం చెప్పవాలని దేవుని అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అనవాడునై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన, ఉండునవాడు మీ వద్దకు నన్ను పంపినని నేను ఇజ్రాయేలుతో చెప్పవలను. మరియు దేవుడు మోషేతో ఇట్లాను, మీ పితరుల దేవుడు నా యెహోవా, అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని నేను యెహోవా మీ వద్దకు నన్ను పంపినని నేను ఇజ్రాయేలుతో చెప్పవలను. నిరంతరము నా నామం ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. ప్రార్థన చేస్తాను. పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవా, క్షమించుము, మన్నించుము, కోపపడకుము, నీ కోపము మండనీయకము, మరి సహవాసం దీవించు తండ్రి. నీ బిడ్డలు ఎంత చక్కగా నేను ఘనపరిచారు పాటల ద్వారా, జీవితం ద్వారా కూడా ఘనపరచుటకు కృపనివ్వండి. మా మధ్య మీరు అత్యధికమైన మహిమ పొందండి. యేసు ప్రభువు పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరు చెప్పండి. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. మన పితరులు యెహోవా దేవుణ్ణి ఈ పేరున పిలుస్తూ వచ్చినారు. ఏమి దేవుడు అంటే అబ్రహాము దేవుడు. ఇంగ్లీష్లో ద గాడ్ ఆఫ్ అబ్రహాం, ద గాడ్ ఆఫ్ ఐజక్, ద గాడ్ ఆఫ్ జేకబ్. ఎందుకంటే దేవునికి ఇప్పుడు దేవునికి అడ్రస్ కావాలా. ఇప్పుడు చాలామంది దేవుడు అంటే ఏమిటి, ప్రజల హృదయాల్లో ఒక అభిప్రాయం ఉంది. దేవుడు అంటే ఏమిటి, ఒక గదిలో ఉంటాడు, ఒక రూపంలో ఉంటాడు. ప్రజల అభిప్రాయం ఏంటి, ఒక గుడి, దాని గుడి అంటున్నారు. కానీ దేవుడు నివసించే దేవాలయాన్ని దేవాలయం అని, గుడి అని, చర్చ్ అని, మజీద్ అని, టెంపుల్ అని, ఇప్పుడు టెంపుల్ వచ్చి లైఫ్ టెంపుల్, కలవరి టెంపుల్, ఇంకేం టెంపుల్, ఏం టెంపులే, లార్డ్స్ టెంపుల్, కింగ్స్ టెంపుల్ ఉంది తెలుసా. పట్టా సామేల్ చర్చ్ పేరు కింగ్స్ టెంపుల్. సతీష్ కుమార్ గారి చర్చ్ పేరు కలవరి టెంపుల్. ఆషర్ ఆండ్రూ చర్చ్ పేరు లైఫ్ టెంపుల్. అందరూ టెంపుల్ అని బైబిల్లో ఉందా, నాకు తెలియక అడుగుతా. ఏమన్నా జాన్పాలన్నా, ఓ జాన్పాలనా పలకడు, ఓయా నీకు వినపడలే. టెంపుల్ అని ఇంగ్లీష్ బైబిల్ ఎక్కడన్నా ఉందా టెంపుల్ అని ఉందా, ద లార్డ్స్ టెంపుల్. ఓకే, నాకు ఎందుకంటే ఇంగ్లీష్ ఫాలో కాను కదా, తెలుగులో ఫాలో అవుతాను. టెంపుల్ అని ఉందా అమ్మా, ఎవరైనా ఉందా అమ్మా బిడ్డ? టెంపుల్ దేవాలయం. సరే, ఇంగ్లీష్లో టెంపుల్ అని ఇచ్చాడేమో. ఓకే, అయితే మామూలుగా ఈ టెంపుల్ అనే పదం దేనికి వాడతారంటే హిందూస్ దేవాలయాలకు వాడతారు. హిందూస్ దేవాలయాలకి మనము నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఎక్కడే కానీ మన మందిరాలకు టెంపుల్ అని పేరు ఎక్కడ వినలేదు. చర్చ్ అంటారు. ఏమంటారు? సిబిఎస్ చర్చ్, ఎంబీ చర్చ్, ఆర్సిఎం చర్చ్, హెబ్రోన్ చర్చ్, ఇట్లా వాడతాను. కానీ కొత్తగా ఇప్పుడు ట్రెండ్ మారింది. ట్రెండ్ ఏం చేశారు, మార్చేశారు. ఏం చేశారు, ఎవరు చూసినా ఏమంటారు ఇప్పుడు, టెంపుల్. ఇప్పుడు కొద్ది రోజుల క్రితం షాల అన్నారు. షాల పోయి చర్చి పోయి షాల అయింది, షాల పోయి టెంపుల్ అయింది. ఇంకొద్ది రోజుల తర్వాత ఇంకేమవుతుందో చూడాల మనం బతికుండగానే. కాబట్టి ఈ మధ్య కాలంలో చర్చిలకు పేర్లు మార్చేస్తున్నారు. అయితే మనం దాని గురించి మాట్లాడడం. కానీ అయితే దేవుడు అంటే ఏమిటి, ప్రజల అభిప్రాయము, లోకంలో ఉన్న అభిప్రాయము, ఒక గదిలో ఉంటాడు, ఒక బొమ్మలాగా ఉంటాడు. ఆయనకు మనమే నీళ్ళు పోయాలా, ఆయనకు మనమే కడగల్లా, ఆయనకు మనమే అన్నీ చేయాలా, మనం పెడితేనే తింటాడు, మనం తయారు చేసి తీసుకెళ్ళి పెట్టాలా. ఇవన్నీ లోకంలో ఉన్న పద్ధతులు.
అయితే ఇజ్రాయేల్కి కూడా ఆ దినం వరకు దేవుడన్నవాడు ఉన్నాడన్న సంగతి తెలుసు, కానీ ఆయన పేరేమిటో, ఆయన ఎక్కడుంటాడో, ఆయన ఎలా పిలవాలో చాలామందికి తెలీదు. అయితే ఒక్కటి అబ్రహాము ఇంట్రడ్యూస్ చేశాడు, ఏమని? సర్వశక్తిమంతుడని ఇంట్రడ్యూస్ చేశాడు. ఏమని చేశాడు? దేవునికి ఒక పేరుందయా, ఆ పేరేం పేరు? సర్వశక్తిమంతుడు. హిబ్రూ భాషలో దాని పేరు ఎల్ షదాయ్. ఎల్ షదాయ్ హిబ్రూ భాషలో ఎల్ షదాయ్, తెలుగు భాషలో సర్వశక్తిమంతుడు, ఇంగ్లీష్ భాషలో ఆల్మైటీ గాడ్. ఏం పేరు? ఆల్మైటీ గాడ్. కాబట్టి మైటీ అంటే గొప్ప, ఆల్ మైటీ గాడ్, గొప్ప, మహా, అన్ని విధములైన గొప్పతనములు కలిగిన దేవుడు. ఇంగ్లీష్ తర్జమా. తెలుగు తర్జమా ఏమో సర్వశక్తిమంతుడు. తెలుగు తర్జమా డిఫరెంట్ ఉంది. అయితే ఇప్పుడు దాని తమ్మి ఇదొక్క ఫ్యాన్ సెంటర్ ఫ్యాన్ ఆప్చి. అయితే ఆ ఫ్యాన్ కలిసి తమ్మి ఈ ఫ్యాన్ ఆ ఫ్యాన్. అయితే అయితే ఈ యొక్క దేవుణ్ణి మన పితరులు, నేను మన బైబిల్ స్టడీలో చెప్తూ వచ్చాను, ఆదికాండం ఆదాము నుంచి అబ్రహాం వరకు ఆ సర్వశక్తిమంతుడు అన్న పేరు కూడా తెలీదు. మీకు అర్థమైందా? అప్పటికి ఎన్ని తరాలైన అబ్రహాం ఎన్నవాడు? అబ్రహాం నంబర్ ఎంత? 20. అబ్రహాం నంబర్ ఎంత? 20. ఆదాం నంబర్ ఎంత? 1. నోవా నంబర్ ఎంత? 10. అబ్రహాం నంబర్ ఎంత? 20. ఆదాము, షేతు, ఎనోషు, కేనాను, మహలేల్, ఎరెదు, హానోకు, మెతుషెల, లెమెకు, నోవా, షేమ్, అర్పక్షదు, షేలహు, ఎబెరు, పెలెగు, రయు, సెరూగు, నాహోరు, తెరాహు, అబ్రహాం. అబ్రహాం నంబర్ 20 ఎంతండి? అబ్రహాం నంబర్ ఎంత? మీరు అది గుర్తుపెట్టుకోండి. ఆదాం నంబర్ ఎంత? 1. అబ్రహాం నంబర్, నోవా నంబర్ ఎంత? 10. అబ్రహాం నంబర్ ఎంత? 20. అది గుర్తు గుర్తు. అప్పటికి 20 తరాలు గతించింది. ఆదాము నుంచి నోవుకి ఎంతకాలము? 1624 సంవత్సరాలు. ఎన్నేళ్ళు నాకు కరెక్ట్ చెప్పలేకపోతున్నా. 1624 years జలప్రలయం వచ్చేటానికి. అప్పటికి ఆదాము జలప్రలయం వచ్చేటానికి అప్పటికి ఆ కాలం. మళ్ళీ అక్కడి నుంచి అబ్రాహాంకి ఎంతకాలము? దగ్గర లెక్కలు వేసుకుంటే లెక్కలు ఉన్నాయి. అవన్నీ ఎట్లా చెప్పచ్చు బ్రదర్ అంటే, ఆది కాండము 11వ అధ్యాయం 11వ అధ్యాయం పోతే మీకు లెక్కలు వస్తాయి. చూడండి ఇక్కడ లెక్కలు వేయాలంటే మీకు చూడండి ఒకసారి. ఆదాము, అబ్రహాం, నోవహు వయసు 1624 వేసుకోండి. ఎంత? 1600. సరే, అంత మన లెక్కలు ఆరాధన వర్తమానికి వెళ్ళి వదిలేండి. మీరు చూడాలనుకుంటే ఒకసారి మీరు చూసుకోవచ్చు. లెక్కలు ఎప్పుడు టైం తీసుకొని పెన్ను పెట్టుకుంటే మీకు ఒక విషయం అర్థమవుతుంది. 11వ అధ్యాయంలో చూడండి అన్నమాట. షేముకి ఎన్నేళ్ళకు కొడుకు పుట్టాడు? 10వ వచనం. షేము 100 ఏళ్ళు గలవాడే జలప్రవాహం గతించిన 2 ఏళ్ళకి అర్పక్షదుని కరణం. జలప్రలయం నుంచి మీరు కౌంట్ వేసుకోండి. జలప్రలయం నుంచి 2 ఏళ్ళకి ఎవరు పుట్టారు? అర్పక్షదు. 2 ఏళ్ళకు అర్పక్షదు. అర్పక్షదుకు 12వ వచనం. అర్పక్షదు 35 ఏళ్ళకు బ్రతికి షేలహు. అర్పక్షదు అంటే 2 + 35 వేసుకోవాలా. 35 + షేలహు 30 ఏళ్ళు. ఎబెరు 34, పెలెగు 30, రయు 32, సెరూగు 30, నాహోరు 29, తెరాహు 70 ఏండ్లు. 70. తెరాహు నుంచి అబ్రాహాంకి ఎంత? 70. అబ్రాహాం నుంచి ఇస్సాక్ ఎంత? 100. అబ్రాహాం నుంచి ఇస్సాక్ ఎంత? 100. అబ్రాహాం 100 ఏళ్ళు గలవాడే ఇస్సాక్. మీరు లెక్కలు వేస్తే ఇక్కడ మీకు ఆ ఇయర్స్ దొరుకుతాయన్నమాట. ఎన్నేళ్ళకు ఆదాము పుట్టిన ఎన్నేళ్ళకి ఇస్సాకు పుట్టాడు లెక్కలు దొరుకుతాయి. ఆదాము నుంచి నోవాకు లెక్క, షేము వరకు లెక్కలు తీసుకుంటే జలప్రలయముకి 100 ఏళ్ళకు ముందు షేము పుట్టాడు. జలప్రలయానికి 100 ఏళ్ళకు ముందు ఎవరు పుట్టారు? షేము పుట్టాడు. అట్లే అది లెక్కలు వేసుకుంటే మీకు ఆదాము నుంచి ఇస్సాకు వయసు దొరికిపోతుంది. అంటే బైబిల్ లెక్కలు చెప్తున్నా. ఇప్పుడు ఇస్సాకు యాకోబు నుంచి మళ్ళీ ఏంది? మోషేకి. ఎందుకంటే యాకోబు ఎక్కడికి పోయాడు? ఐగుప్తుకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు?
ఐగుప్తులో ఇజ్రాయెల్ ఎన్ని రోజులు ఉన్నారు? 430 ఏళ్ళు. ఎన్నేళ్ళు? 430. అంటే ఇప్పుడు యాకోబు వయసు యాకోబు ఐగుప్తుకు వెళ్ళిన దినం నుండి 430 ఏళ్ళకి ఇస్తే మోషేకు దేవుడు ప్రత్యక్షమైన దినం వస్తుంది. అర్థమైందా మీకు? యాకోబు 70 ఏళ్ళు, 120 ఏళ్ళ 120 దాదాపుగా. ఆదాం చూడండి, ఆదికాండం 49 9వ వచనం. నేను యాత్ర చేసిన సంవత్సరం 130. ఎన్ని ఏళ్ళంట? 130 ఏళ్ళు. 130 ఏళ్ళ వాడై యాకోబు ఐగుప్తుకు వచ్చాడు. చెప్పండి, ఎన్ని నెలలకు వచ్చాడు? యాకోబు వయసు ఎంత? 130. యాకోబు 130 కాటి నుంచి 430 కౌంట్ వేయాల. అంటే మీకు ఇస్సాకు 100 వేసుకున్నాం. ఇస్సాకు 60 ఏళ్ళకి పెళ్ళైన 20 ఏళ్ళ వరకు ఇస్సాకు పిల్లలు లేరు. ఇస్సాకు 60 ఏళ్ళకి ఎవరు పుట్టారు? యాకోబు పుట్టాడు. యాకోబుకి 130 ఏళ్ళకి ఎక్కడ పోయారు? ఐగుప్తు పోయారు. బోర్డు ఉంటే మీకు అని చెప్పచ్చు. అర్థమైందో లేదా మీకు? 130 ఏళ్ళకి యాకోబుకు 130 ఏళ్ళ వయసులో ఎక్కడికి పోయాడు? ఐగుప్తు పోయాడు. ఐగుప్తు నుంచి మళ్ళీ 430 ఏళ్ళు కలపాల. ఎన్నేళ్ళండి? 430 ఏళ్ళు ఐగుప్తులో ఉన్నారు. అప్పుడు మోషేకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు మీకు కరెక్ట్గా ఆదాము నుంచి లెక్కలు వేసుకుంటే, ఒక 5 నిమిషాల పని, ఎక్కువ టైం పట్టదు. ఆదాము నుంచి లెక్కలు వేసుకుంటే మోషేకు దేవుడు ప్రత్యక్షమైన ఎన్నేళ్ళకని తెలుస్తుంది. అర్థమైందా మీకు? ఆదాము నుంచి మోషే వరకు దేవుడు ఎవరికే కానీ నా పేరు ఇది అని ఎవరికి చెప్పలేదు. అబ్రాహాంకి ఏమని చెప్పాడు? నేను సర్వశక్తి మంతుడను, ఐఎమ్ ద గాడ్ ఆఫ్ ఆల్మైటీ అని చెప్పాడు. ఆల్మైటీ గాడ్ అందరూ చెప్పండి. ఆల్మైటీ గాడ్ అని ఎవరికి చెప్పుకున్నాడు? అబ్రాహాం చెప్పాడు. మోషేకి ఏం చెప్పాడు? మై నేమ్ ఈజ్ జెహోవా అన్నాడు. ఏమన్నాడు? అందరూ ఒకసారి చెప్పండి, మై నేమ్ ఈజ్ జెహోవా. ఇప్పుడు యెహోవా అని చెప్పే ఆ ఒక్క పేరు, దేవుని పేరు చెప్పడానికి ఇంత టైం తీసుకున్నాడు దేవుడు. మీకు అర్థమైందో లేదో? నేను చెప్పే పాఠం అర్థమవుతుందండి? ఆదాము నుంచి మోషే వరకు అందరు చెప్పండి, ఆదాము నుండి మోషే వరకు దేవుడు తన పేరు కూడా ఎవరికి? అంత మంచోడు దేవుడు. మనం ముందు ఏం చెప్పుకుంటాము? పేరు చెప్పుకుంటాం. పేరు లేకుంటే మన ప్రాణము ఇప్పుడు చూడండి, చాలాసార్లు మీటింగ్లకు హ్యాండ్ బిల్స్ కొట్టిస్తాం. హ్యాండ్ బిల్స్ ఏం చేస్తాం? అన్న హెబ్రో నుంచి ప్రత్యేక వర్తమానీకులు పలానా అని రాస్తాం. అన్న పలానా అని రాకుండా ఎట్లా జనాలు రావాలంటే అన్న చెప్పనక్క, జనాలు రావాలంటే పేరు రాల. ఓకే, ఆయన పేరు చెప్తే జనాలు వచ్చారు. ఆయన పోతానే చెప్పండి జనాలు పోతారు. ఆ జనాలతో దేవునికి అవసరము ఏం? నతానేలు మనుషుని చూసి వచ్చే జనాలతో దేవునికి అవసరము లేదు. భక్సింగ్ గారు ఇదే జరిగింది. 1940లో భక్సింగ్ గారు మెడ్రాస్కి వచ్చినప్పుడు ప్రవాహంలాగా జనాలు వచ్చారంట. ఎట్లా వచ్చారంట? మళ్ళీ భక్సింగ్ గారు ఒక 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ పంజాబ్కి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి ఒక 6 నెలలకు వచ్చాడంట. ఎవ్వరు లేరంట మీటింగ్లకి. మళ్ళీ 10 మంది కూడా రాలేదంట. అప్పుడు అడిగారంట, ఏమండి ఎక్కడ పోయారు జనాలంటే, అందరు చెప్పండి, నువ్వు వచ్చినావు, పలకరు మీరు, నువ్వు వచ్చినావు జనాలు వచ్చారు, నువ్వు పోయినావు నువ్వు వచ్చినావు జనాలు వచ్చారు, నువ్వు పోయినావు. ఆ జనాలతో దేవునికి అవసరము లేదు. దేవునిగా కొలిచే వాళ్ళే దేవునికి కావాలి. అట్లా నా అంశం ఏంటంటే, దేవుడు ఎంత అంటే దేవుని పద్ధతులు చూడండి. అందరు చెప్పండి, దేవుని పద్ధతి ఏంటి? ఆయన తన పేరే చెప్పుకోవడానికి ఏనాడు కూడా ఇష్టపడలే. ఇప్పుడు ఆయన పేరుకి ఎందుకు పేరు? అందరు చెప్పండి, మన అడ్రస్కి మెయిన్ ఏముంటుంది? కొన్నిసార్లు మనము హెబ్రోన్ గురించి ఒకసారి విన్నా. ఆ దినాలంట హైదరాబాద్ హెబ్రోన్ అంటే లెటర్ వచ్చేదంట. చెప్పండి, హైదరాబాదు అడ్రస్ అంతా అవసరంలే, మీరు గోల్కొండకి రాసిన అవసరంలే, హెబ్రోన్ హైదరాబాద్ అని వస్తే లెటర్ హెబ్రోన్కి వచ్చేదంట. బస్ స్టాండ్ దిగి హెబ్రోన్ పోవాలంటే రిక్షా వాడు తీసుకొచ్చేవాడంట. రైల్వే స్టేషన్ దిగి హెబ్రోన్ పోవాలంటే ఆటో వాడు తెచ్చేవాడంట.
అంటే పేరు ఎంత, ఒక పేరుకి ఎంత వాల్యూ, హెబ్రోన్ ఆ పేరుకి. అట్లా ఇప్పుడు దేవుడికి తన పేరు అంత సీక్రెట్గా పెట్టాడు. అప్పుడు దేవునికి నాకు ప్రశ్న వచ్చింది, అసలు దేవుడు ఎందుకు పేరు చెప్పాడంటే చెప్పలేదంటే ఆయనకు ఇక్కడ అక్కడ అనే అడ్రస్ అవసరము? చెప్పండి, అడ్రస్తో పని లేదు. దేవుని అందరూ చూడండి, అందరూ చెప్పాలి గట్టిగా, దేవునికి అడ్రస్తో పని లేదు. అందరూ చెప్పండి. ఎందుకంటే మనకైతే అడ్రస్ కావాలా, దేవునికి అవసరం లేదు అడ్రస్తో. దేవుడు అడ్రస్ ఏంటంటే అంతటా ఉన్నాడు ఆయన. అందుకే నేమేమని ప్రార్థన చేశాడు, ఆకాశమందు మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు. మీకు ఎప్పుడైనా బాధ అనిపించాడు, ఆకాశం దిక్కు చూసి కూడా ప్రార్థన చేయొచ్చు. అంటే ఆకాశం దేవుడు కాదు, మా దేవుడు ఎక్కడున్నాడు, ఆకాశమందు ఉన్నాడు అనే విశ్వాసముతో మనం ఆకాశం తట్టు తిరిగి ప్రార్థన చేస్తే కూడా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తు చున్నా. సియోన్ గీతాలు ఉంది అది, అంటే ఈ బుక్లో లేదు కానీ బైబిల్లో ఉంది. ఆకాశమందు ఆసీనుడైన వాడు. 123వ కీర్తన చదవండి. కీర్తనలు 123 చదవండి, మొదటి వచనం. 123వ కీర్తన మొదటి వచనం చదవండి. చూడు అందరూ, ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తు చున్నాను, నేను నీ తట్టు కనులెత్తు చున్నాను. మనం దేవునికి అడ్రస్ అవసరంలే. చదవండి ఇంకో మాట, నెహెమ్యా గ్రంథం 2 గ్రంథం. మా దేవుడు ఆకాశమందున్న, చదవండి నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. ఎట్లనగా లేదు 4వ వచనం కూడా చివరి భాగం. ఆకాశమందలి దేవుని మాట ఎదుట, అంత చదివిన మాట, నేను కొన్ని దినములు దుఃఖముతో ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో, 4వ వచనం, ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి. 5వ వచనం, ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా. మన దేవుడు ఎవరంట, ఆకాశమందున్న దేవుడు. మనకు దేవునికి అడ్రస్ అవసరంలే. చదవండి ఇప్పుడు, అది నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. అందుకు నేను నెహెమ్యా 2:20. అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును. ఏం దేవుడు అంటే ఈయన ఆకాశమందు నివాసి అయిన దేవుడు. ఇంకో చోట రాస్తాడు, ఆకాశమందు ఉన్న దేవునికి ఒక నివాస స్థలము కట్టెను. కాబట్టి మన దేవుడు ఎక్కడున్నాడంటే ఆకాశమందు ఉన్నాడు. ఎజ్రా గ్రంథంలో రాస్తాడన్నమాట. చూడన్నమాట, ఎజ్రా గ్రంథం ఆకాశమందు. చదవండి, ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. నాకు ఈ ఎజ్రా 5:11. వారు ఇలాగను ప్రత్యుత్తరం ఇచ్చిరి, మేము భూమి ఆకాశముల దేవుని యొక్క సేవకులమై. చాలు, ఏం సేవకులమంట, భూమి ఆకాశముల దేవుని సేవకులు. అందరూ చెప్పండి అన్నమాట. మీ దగ్గర సౌండ్ బాక్సే లేదు. మనం ఏం సేవకులం, భూమి ఆకాశముల దేవుని సేవకులం. మళ్ళీ చెప్పండి, మీరందరూ ఎవరండి, భూమి. ఇప్పుడు కే రాజన్న ఈరోజు ఎంత మంచి పాట, ఏ పాట, ఓ అబ్రాహం ఇస్సాకి పడనలేడా, మంచిగా అనిపించిందా లేదా? ఆత్మీయమైంది. ఎప్పుడైతే రాగము శృతి లయ తాళం అని కలుస్తాయో అక్కడ దేవుని మహిమ వస్తుంది. అందరూ చెప్పండి, రాగం శృతి లయ శబ్దము అన్నీ ఒకటి కావాలంట. దాన్ని ఇంగ్లీష్లో హార్మోని అంటారు. ఏమంటారు? హార్మోని అంటే ఏకస్వరం. ఎప్పుడైతే అన్నీ ఒక చోటుకు వస్తాయో, వాద్యములు అన్నీ కరెక్ట్గా వస్తుందో అక్కడ దేవుని మహిమ వస్తుంది. మనకు తెలియకుండానే ఆత్మ నాట్యం ఆడుతుంది. ఆత్మ ఏమవుతుంది, ఉల్లసిస్తుంది. అంటే అక్కడ దేవునికి మహిమ వస్తుంది అర్థం. పాట పాడేటప్పుడు మనలో ఏమి చలనం రాలేదనుకో, చెప్పండి, అంటే అక్కడ దేవునికి మహిమ రావట్లేదు. రాత్రి ఒకరు పాట ఎత్తారు. ఆ పాట ఎత్తుతానే మీ నంబర్ చెప్తే నేను ఉపవాస ప్రార్థనలో పాడినాం. ఏం పాట అది? ఆ పాట ఏం పాట అంటే ఉపవాస ప్రార్థనలో పాడినాం మేము.
ఇజ్రాయేలీల్ని ఐగుప్తు నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఐగుప్తీయులు అనుకున్నారంట, అరే అనవసరంగా ఇజ్రాయేల్ని అనవసరంగా పంపించినామే, వాళ్ళు మళ్ళీ వెనక్కి తెచ్చుకుందామన్నారంట. కొందరనంట లేదు లేదు, వాళ్ళు మనం వెనక్కి తెచ్చుకోకున్నా పర్లే, వాళ్ళని చంపేద్దామన్నారంట. వాళ్ళ భూమి మీద ఉండడానికి వీల్లేదు. అయితే నిజంగా ఇవన్నీ కూడా ఆ పాటలో అవన్నీ అట్లా వస్తాయి. దోపుడు సొమ్ము పంచుకొని దోపుడు సొమ్ము ఆశ తీర్చుకొందును నా తీదు అని శత్రువు అనుకొనేను నాక తీదూసే. కాబట్టి శత్రువు అనుకున్నాడంట, కత్తి దూస్తాను, వాళ్ళని చంపుతాను, వాళ్ళ ఒంటి మీద ఉన్న నగలన్నీ దోచుకుంటాను అని శత్రువు అనుకున్నదంట. ఆ పాట ఎంత చక్కగా రాశారో ఇజ్రాయేలీలు. అంటే దేవునికి మహిమ రావాల. మన దేవుడు ఎక్కడున్నాడంట? ఆకాశం. అంతవరకు చాలామందికి దేవుని పేరు ఆ దినాల్లో దేవునికి పేరు పెట్టలే. చెప్పండి, దీని ఉద్దేశం ఏంటంటే దేవునికి పేరు పెట్టకూడదని అర్థం. ఒక మాట చెప్పాలంటే 2500 సంవత్సరాలు దేవుడు తన పేరు మానవులకు చెప్పలే, ఎక్కడే కానీ చెప్పలే, మహాభక్తులకే చెప్పలే. అయితే ఈ భక్తుడు మోషే అనే భక్తుడు ధైర్యం చేసి దేవుని అడిగాడు. దేవుడు అంటాడు, మోషే నువ్వు ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఎగుప్తు నుంచి పిలుచుకొని రానాయన అన్నాడు. అంత సులభమా అండి? ఇప్పుడు మన మైక్ తీసుకొని ఓల్డ్ హౌసింగ్ బోర్డుకి పోతాం, పోయి యేసు ప్రభు దేవుడు ఈరోజే నమ్ముకోండి మీరు వచ్చేయండి అంటే వస్తారు? ఎంతమంది వస్తారండి? ఒక్కడు రాడు. చౌరస్తాకి వెళ్ళి మైకు పెట్టి యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తే దేవుడు, ఆయనే పరలోకానికి మార్గము, మీ ఆత్మను రక్షించేవాడు ఆయనే అని ఎంత గట్టిగా చెప్తే ఎంతమంది వస్తారక్క? మోషే అన్నాడు, అయ్యా నువ్వు పో అంటున్నావు, వాళ్ళు ఎవరనుకున్నావు? ఇజ్రాయేలీలు, వాళ్ళు సామాన్యులు కారు, వాళ్ళు రమ్మంటే వచ్చేటోళ్ళు, పొమ్మంటే పోయేటోళ్ళు, నా వల్ల కాదు, నువ్వెవరినైనా పంపించన్నాడు. దేవుడు అంటే లేదు లేదు మోషే నీకు తోడై ఉంటాను, నా మాట విను, నువ్వు నా మాట విని పో, అందరిని తీసుకొని వస్తావు నువ్వు అంటే, అయ్యా దయచేసి నన్ను వదిలి, నాకు నత్తి ఉంది. ఏముంది? నేను నత్తోని, నన్ను పిలవద్దు, నీకు ఇంకెవరైనా మంచోళ్ళు దొరికితే వాళ్ళని వాడుకొని సేవకు వాడుకో, నన్ను మాత్రం. ఈ మాటలు మీరు నమ్మరు చెప్తే ఒక అధ్యాయం అంతా జరిగినాయి. ఆఖరికి మోషే ధైర్యం చేసి అడిగాడు, సరే కానీ పోతా కానీ అసలు నీ పేరేం పేరు చెప్పు అన్నాడు. చెప్పండి, అంతవరకు ఎవరు దేవుని ధైర్యం చేసి దేవుని పేరు అడగలే, అడిగినా దేవుడు చెప్పలే. ఇంకొక వ్యక్తి అడిగాడు దేవుని పేరు. ఎవరు ఆ వ్యక్తి? యాకోబు. పెనియేలు అడిగాడు, నీ పేరేమన్నాడు? దేవుడు ఏమన్నాడు? నువ్వేళ నా పేరు అడుగుతావు? చెప్పండి, అందరు చెప్పండి అన్నమాట. మీరు చెప్పరు. 1 2 3 నువ్వేలా నా పేరు అడుగుతావు? దేవుడు చెప్పలే, చెప్పాడా? యాకోబు అంత బతిమిలాడితే కూడా దేవుడు తన పేరు చెప్పలే. ఇది జరిగిన 430 ఏళ్లకు మోషేకి చెప్తున్నాడు ఆయన పేరు. 430 ఏళ్ళకి తన పేరు మోషేకి చెప్పాడు. నా పేరు ఎంత తెలుసా? నా పేరు ఏం పేరంటే యెహోవా. ఏం పేరు? యెహోవా. అందరూ సరే చెప్పండి. ఇది యాక్చువల్గా బైబిల్ ప్రకారము ఈ యెహోవా అన్న మాట తెలుగు బైబిల్ తర్జుమా చేసేటప్పుడు పలకడానికి వాడినారంట. యాక్చువల్గా ఆయన పేరు అది కూడా కాదు. చెప్పండి, గట్టి చెప్పండి, నేను చెప్తా పలకండి. ఇట్లా యాహ్వే చెప్పండి, యాహ్వే. ఇంగ్లీష్ చెప్పండి, YHWH పలకండి. ఇది ఇక్కడ మన తెలుగులోనేమో యెహోవా అని ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో జెహోవా అని ఉంది, హిబ్రూ బైబిల్లో యాహ్వే ఉంది. YH.
ఇప్పుడు 3 భాషలు చెప్పండి. హెబ్రీ, ప్లీజ్ చెప్పరా. హెబ్రీ, ఇంగ్లీషు, తెలుగు. తెలుగులో ఏముంది? యెహోవా. ఇంగ్లీష్లో ఏముంది? జెహోవా. హిబ్రూలో ఏముంది? యాహ్వే. ఇంగ్లీష్ చెప్పండి. YHWH చెప్పండి. ఎవరికైనా మిగిలిన హిబ్రూ భాష వచ్చేవాళ్ళు చేయొద్దండి. హిబ్రూలో చెప్తా, పలకండి. వై. ఒకసారి యాక్షన్ చేయండి ప్లీజ్. వై. హెచ్. ఇట్లుంటుంది హెచ్ హిబ్రూలో. హెచ్. డబ్ల్యూ. మళ్ళీ చెప్పండి. WH చెప్పండి. ఇది ఇట్లయినా హెచ్చే, ఇట్లయినా హెచ్చే. సింగిల్ని హెచ్ని ఇబ్రీ భాషలో ఒకటిగా రాస్తారంట, ఇట్లా అంతే. 1 హెచ్. ఇప్పుడు చెప్పండి దేవుని పేరు అక్షరాలు రాసి చూపించండి అందరూ. వై. మీరు పలకాలి, యాక్షనే లేదు మీ దగ్గర. తిమ్మని అసలే యాక్షన్ చేయట్లే. వై యాక్షన్. YHWH. ఇప్పుడు దేవుని పేరు పలకండి చూద్దాం. YHWH పలకండి. ఇది పలుకుతారులే, ప్రొనౌన్సియేషన్ పలకండి. YH ఎట్లా పలుకుతారండి? YHWH పలకండి చూద్దాం. రాదు, ప్రొనౌన్సియేషన్కి రాదు. అందుకని ఈ బైబిల్ పండితులు ఏం చేశారంటే దాన్ని పలకడానికి అనుకూలంగా యెహోవా అని రాసుకున్నారు. జెహోవా అని. యాక్చువల్గా ఆయన పేరు జెహోవా కూడా మన భాషలో పరలోకంలో తెలుగు ఉంటుందా? ఏం రాజన్న, పరలోకంలో తెలుగు ఉంటుందా? ఉండదు. పోనీ ఇంగ్లీష్ ఉంటుందా? ఉండదు. పరలోకంలో ఇంగ్లీష్ ఉండదు. ఒక భక్తుడు దేవుని తెలుగులో ఒకడనే అంట, చిన్నాడు, అంకుల్ నాకు తమిళ్ కదా నేను మాట్లాడేది, దేవునికి తమిళ్ వచ్చా అని అడిగాడంట. ప్రశ్న నిజంగా ప్రశ్నే కదా. నేనేమో తమిళ్ మాట్లాడతాను, దేవునికి ఏమొచ్చు? తమిళ్ వచ్చా అని అంట. అప్పుడు ఆ పాస్టర్ చెప్పాడ, దేవునికి ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలు ఆయనకు వచ్చు. అందరు చెప్పి దేవునికి ఎన్ని భాషలు వచ్చు? అన్ని భాషలు కాదురా, ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో. లంబాడి భాష వచ్చా దేవునికి? చెప్పండి. ఈ యొక్క కోయ భాష వచ్చా రాదా? కోయ భాషలో సువార్త పడింది. రెల రేలా రెల రేలా రెరెల్లా రేలా రెరెల్లా రేలా సుట్టమన్నా సారమన్నా మన్నోలే పోయే. చుట్టపోయింది, సారపోయింది, దయ్యం పోయింది. అది పలు ఉండదు కోయ పాట. దేవునికి కోయ భాష వచ్చా? చెప్పండి. అరబ్బీ వచ్చా? ఇంకా మీకు జర్మన్ భాష వచ్చా? వచ్చు. జపాన్ భాష, చైనా భాష, చింగ్ చాంగ్ చచో పలకండి. ఇది చైనా భాష. యెహోవాను స్తుతించుడి అన్నమాట చైనా భాషలో చింగ్ చాంగ్ చచో చెప్పండి. పలకండి మరోసారి. యెహోవాను ప్రైజ్ ఈజ్ ద లార్డ్ చింగ్ చాంగ్ చచో. యెహోవాను స్తుతించుడి. ఇట్లా యెహోవాను స్తుతించండి మాటను ప్రపంచంలో ఎన్ని భాషలో ఆయన రాశాడు. రాసి దానితో పాట కట్టాడు. భలే ఉంటుంది ఆ పాట. దాని అంశం ఏంటంటే దేవుడు ఆయన పేరును ఎబ్రీ భాషలో చెప్పాలంటే ఎలా చెప్పాలా? అది మోషే పట్టుకున్నాడు. దేవుడు తన పేరు, దేవా నీ పేరు చెప్పంటే దేవుడు ఆ యొక్క మండుచున్న పొదలో నుంచి నువ్వేళ నా పేరు అడిగినావనిలే, నా పేరు మోషే యెహోవా అన్నాడు. ఏమన్నాడు? ఆ అగ్నిలో నుండి, మండుచున్న పొదలో నుండి వచ్చిన శబ్దం అది. అందరు చెప్పండి. మండుచున్న పొదలో నుంచి వచ్చిన శబ్దం. ఏం శబ్దం అది? యెహోవా. ఓ చిన్న కథ చెప్తాను మీకు. ఇంతకుముందు చెప్పానేమో, మళ్ళీ రెండోసారి అయితే సుత్తగా ఫీల్ కాకండి. ఒక ఆయన, మీకు తాండూరు దగ్గర కొడంగల్ పేరినారా? తాండూరు తిన్నారా? అక్కడ కొడంగల్ అనే ఊరుంది. ఆ కొడంగల్ దగ్గర క్రైస్తత్వం లేదంట, ఎవరు సువార్త పోలేదంట ఒకప్పుడు.
అక్కడ దాని పక్కన ఇంకో మారుమూల పల్లె అంట, కొడంగల్ నుంచి మళ్ళీ పల్లె. ఆ ఊర్లో చేతబడులు ఎక్కువ అంట. మనిషిని ఏంలే, చేతబడడానికి ఇస్తారంటే పైసలు, వాడు రద్దు చేసి బొమ్మ కొచ్చి ఆ బొమ్మకు సూది కొచ్చాడంట. సూది కుచ్చి ఆదివారం అమావాస్య రోజు శ్మశానం దాన్ని కుచ్చేసి వస్తాడంట. కుచ్చేసి చెట్టుకు మేక కొట్టేసి వచ్చేస్తాడంట. ఇంకా వానికి దయ్యం పడుతుంది. ఎవనికి దాన్ని ఏమంటారు మన భాషలో, చేతబడి అంటారో ఏమంటారు. ఇంకా వాడు ఆ రోజు నుంచి వాడు మన సోయలో ఉన్నాడు, దయ్యమే వాడు తిరుగుతాడు. ఇంకా అట్లా ఎక్కువ అక్కడంట. అయితే ఆ ఊరు కొత్తగా మన ఎప్పుడో నుంచి ఒక ఆయన గవర్నమెంట్ టీచర్ జాబ్ వస్తే ఆ ఊరికి పల్లెకి పోయాడు. ఆయన దూరం ట్రాన్స్పోర్ట్ కష్టమని అదే పల్లెలో చిన్న ఇంట్లో కిరాయి ఇంట్లో తీసుకొని ప్రార్థన చేసుకుంటాడు. ఆ ఊరిలో చేతబడులు ఎక్కువ. ఈ చేతబడి మాంత్రికుడు అని పేరు వద్దులేండి, ఆయన ఆ ఊరిలో ఉన్న మనిషికి చేతబడి దయ్యం పంపించాడంట. దయ్యం పంపిస్తే ఆ దయ్యం అంతా తిరిగి నిజంగా జరిగింది, ఇది కల్పనా కథ కాదు. తిరిగి వచ్చిందంట. ఆ ఊరిలోకి నేను పోలేననిందంట. ఏమనిందంట దయ్యం, ఈ మంత్రగానితో, ఆ ఊరిలోకి నేను పోలేననిందంట. అరే ఆడు ఇంకో బలమైన దయ్యం, ఇంకా పేరు చెప్పను. ఆ దయ్యానికి బలం ఇచ్చి మళ్ళీ పంపించాడు చేతబడి. పంపిస్తే అది తిరిగి మళ్ళీ వచ్చిందట. ఆ ఊరికి తాళం వేసినారు అనిందంట. ఏం చెప్పిందట? ఆ ఊరికి ఏం వేసినారో తాళం వేసినారు అనిందంట. అదేందిరా, ఊరికి ఏమైనా తాళం వేస్తాడా? ఊరికి ఏమైనా తాళం వేస్తారమ్మా? గంజిపేట తాళం వేస్తారా? ఏం తిమ్మన్నా గంజిపేట కూడా తాళం వేస్తాడా? ఎవడు మళ్ళీ తిరిగి వచ్చి దయ్యం అది వస్తేనే, ఇది దయ్యం చేతగాని దయ్యం, ఇంకో దయ్యం సార్ బలమైన దయ్యాన్ని పంపాడంట. అది తిరిగి వచ్చి, ఏమయ్యా నేను పోలేను ఆ ఊరిలోకి, ఆ ఊరిలో పలకండి, ఆ ఊరిలో పలకండి, ఆ ఊరిలో యావే దేవుడు వచ్చినాడు అని వెళ్ళిపోయింది. ఈ మంత్రగానికి అర్థం కాల, ఏం దేవుడు? యావే. ఇదేం దేవుడు? ఎవరికైనా తెలుసండి ఊరిలో? మీ గద్వాలు అడంత మొత్తం తిరగండి, యావే దేవుని మొక్కండి, యావే దేవుని మొక్కండి ఏమంటారు? ఏం దేవుడయ్యా? మాకు కొత్త దేవుని చెప్తాను, యావే అంట. యావే అదేం దేవుడు? మాకు తెలియదు అంటారు. అట్లా ఈ మంత్రగాడు ఇట్లా కాదని మామూలు డ్రెస్ వేసుకొని గోసి కట్టుకొని తెలియనట్లుగా ఊరంతా అడుగుతాడు, ఈ ఊరిలో యావే దేవుని గుడి ఎక్కడా అని. ఏం దేవుడు? యావే దేవుని గుడి ఎక్కడంటే ఏ దేవుడు లేడా పిచ్చిపోడపోయాడు. తిరిగి ఆఖరికి ఒక పిల్లగాని అడిగితే, ఈ ఊరికి ఒక ఆయన కొత్తగా వచ్చాడు, ఆయన యెహోవా అన్న పేరు చెప్తున్నాడంట. కలెక్ట్ అవుతుంది, యెహోవా యావే కనెక్ట్ అవుతాను, దగ్గరికి వచ్చినాయి. సరే అడ్రస్ కనుక్కొని ఇంటికి పోయాంట. తలుపు కొడితేనే ఆయన ప్రార్థన చేసుకుంటాడు. ఆయన రోజు ప్రార్థన అంట, ప్రభా ఈ ఊరిలో మంత్రగాళ్ళు ఎక్కువ, చేతబడులు ఎక్కువ, ఈ రోజు నుంచి ఒక్కరికి కూడా మంత్రగాడు పని చేయొద్దు, ఒక చేతబడి మీరు ప్రార్థన చేయాలి. గంజిపేటలో ఒక చేతబడి జరగకూడదు, ఒక పిశాచి ఉండకూడదు, ఒక దయ్యం ఉండకూడదు, చీకటి శక్తులు మన ఊరి మీదకి పలకండమ్మా రాకూడదు. మీరు ప్రార్థన చేయాలి. తాళం వేస్తున్నాం, ఏసునామమున తాళం వేస్తున్నాం అలా చెప్పండి, అందరూ చెప్పండి. ఏసునామమున పలకరు మీరు, ఏసునామమున యెహోవా నామమున గంజిపేటకు తాళం వేస్తున్నాం. ఆమేన్. యెహోవా నామమున తాళం వేస్తున్నాం. ఆయన అప్పుడు కూర్చొని ఏం తెలియనట్టు కూర్చొని, అయ్యా నువ్వు ఎవరిని కొలుస్తావయ్యా అని అంట. అంటే యేసుక్రీస్తు. లేదు మా వాళ్ళు వేరే వాళ్ళంటే, మా వాళ్ళంటే ఎవరు చెప్పండి? మా వాళ్ళంటే ఎవరండి? మా దయ్యాలని చెప్పకుండా మా వాళ్ళు వేరే దేవుని పేరు చెప్పారే, ఏదో యావే అన్నారు. ఆయన కొంచెం భక్తుడు, బైబిల్ బాగా తెలుసు. యావే కాదు, ఆయన పేరు యెహోవా. దయ్యాలకు తెలుసు యెహోవా దేవుని పేరు యావే అని. మీరు ఏ సైతాన్ని అడగండి, ఓ సైతానా నీకు యావే దేవుడు తెలుసాయే అనండి, మాకు ఆయనే దేవుడు అని అంటాయి. మరి మీరెవరు అంటే మేము దయ్యాలమంటారు. యెహోవా దేవుడు ఒక్కడే. బైబిల్ ఆ మాట 300 సార్లు ఉంది. నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. భూమి ఆకాశములు సృష్టించిన యెహోవాను నేనే, నేను తప్ప మీరు మరొక దేవుని మీరు ఎరిగి ఉండలేదు. నేనే భూమి ఆకాశములను సృజించిన దేవుని. ఆ మాట బైబిల్ ఎన్నిసార్లు వస్తుందండి? యెషయా గ్రంథం అంతా ఆ మాట మారుమ్రోగుతుంది. తక్కువ అంటే 100 సార్లు ఉంటుంది ఒక గ్రంథంలో. నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఆ ఒక్కడైన దేవుడు, ఆ దేవుడు ఎవరయ్యా అంటే యెహోవా. అందరూ చెప్పండి ఆయన పేరు. ఆయన ఎక్కడుంటాడు? ఆకాశం. ఆయన పేరు పెట్టాల్సిన అవసరంలే. ఇప్పుడు మనం కూడా పరలోక ప్రార్థనలో పరలోకమందున్న మా తండ్రి అంటున్నామే కానీ యెహోవా అనట్లే. అంటామా? మన ప్రార్థనలో యెహోవా అంటామా? పరలోకమందున్న
మా తండ్రి. ఆయనకు పేరుతో పిలిపించుకోవడం అంతగా పెద్దగా ఇష్టము ఉండదు. ఆయన తండ్రి, ఆయన ఆకాశమందుండే దేవుడు. ఆయన నువ్వు ఆయనగా చూసినావంటే ఆయనకు వశమవుతాడు. మోషే అన్నాడు, సరే కానీ ఇంకొంచెం చెప్పు అన్నట్లుగా అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నా పేరు. దేవునికి అడ్రస్ అంటే ఇష్టం. చెప్పండి, దేవుని అడ్రస్ ఏంటంటే, అందరు చెప్పండి, పలానా పలకల పలానా కేరాజు అనే ఒక ఆయన ఉన్నాడే, ఆయన పూజించే దేవుని అంటాడంట. ఏం కేరాజు దేవుడా? అదేంది? అదేయా ఆ డేవిడ్ చంద్ర ఉన్నాడే గొల్లైన, ఆయన పూజించే దేవుని. డేవిడ్ చంద్ర పూజించే దేవుడా అని నాకు అర్థం కాదు. అదేయా ఆ యొక్క గద్వాల్లో ఆ రత్నం అని ఒక ఆయన పూజిస్తాడు చూడు, యెహోవా దేవుని. అసలు ఆ రత్నం పూజించే దేవుని. దేవునికి ఎంత ఇష్టం అంటే అందరూ తెలుగు చెప్పండి, సంబరం. చెప్పండి, మనకు సంబరం అంటే ఏంది? కొత్త బట్టలు వేసుకుంటే సంబరం, ఇంట్లో మటన్ బిర్యానీ చేసుకుంటే సంబరం. మటన్ బిర్యానీ హుషారుగా వచ్చి కూర్చుంటాం, పెద్ద ప్లేట్ పెట్టుకుని మమ్మీ త్వరగా పెట్టు అంటాం, సంబరం. ఇప్పుడు దేవునికి సంబరం ఏంటంటే, దేవుడు ఫలానా మనిషి దేవుడు అని చెప్పుకోవడంలో సంబరం. దేవుడు ఇప్పుడు కొత్తగా తిమ్మన్న నమ్ముకున్నాడు, గంజిపేట తిమ్మన్న. దేవునికి ఎంత సంబరం అంటే, నేను ఎవరో తెలుసా అంటాడు దేవుడు. ఎవరు దేవుడు అంటే, గంజిపేటలో నమ్ముకున్నాడు చూడు తిమ్మన్న, ఆ దేవుణ్ణి, తిమ్మన్న నమ్ముకున్న దేవుణ్ణి. మీకు అర్థమైందో లేదో చెప్పండి. ఏం దేవుడు ఆయన? పలానా కేరాజు దేవుడు, తిమ్మన్న దేవుడు, లేక రత్నమన్న దేవుడు, అబిగేలమ్మ మొక్కుతా చూడు ఆ దేవుణ్ణి. దేవునికి నువ్వు యేసుక్రీస్తు అని పేరు రాకపోయినా పలానా మనిషి మొక్కే దేవుని అంటే కూడా ప్రార్థన వింటాడు. ఒకసారి అయితే రైలు పోతుంది, మేము అంత సామాన్లు పట్టుకొని పరిగెత్తుకొని వచ్చినాం, మా ముందు రైలు పోతుంది, ఏడెక్కుతాం? ఎక్కుతామా? ఏం పుష్ప అంటే ఎక్కుతావా? లగేజ్ పట్టుకుని రైలు ఎక్కుతావా? కదిలే రైలు దబ్బను పడిపోతావు, నువ్వు పడిపో. రైలు పోతుంది, మేము ఎంత దూరం నుంచి ప్రయాసపడి వచ్చినాం. ఇక మీరు నంబర్ చెప్తే రైలు పోతే అయితే మొత్తం ప్రోగ్రామ్ అంతా క్యాన్సిల్, రిజర్వేషన్ టికెట్లు. వెంటనే ఏమనంటే, బక్సింగ్ గారి దేవా రైలు ఆపన్నాం. ఏమన్నాం? ఏం చేయాలి? తొందరండి, టెన్షను. అందరూ చెప్పండి, బక్సింగ్ గారి దేవా. మీరు నంబర్ చెప్తే ఆ మాట అన్నామో లేదో రైలు ఆగిపోయింది. రైలు ఆగిపోయింది, మేమందరూ లోపల ఎక్కి లగేజ్ పెట్టుకున్నాక రైలు కదిలింది. అట్లా ఎన్నిసార్లు జరిగింది నాకైతే. ప్రభా నేను పోతున్నాను, బస్సు ఉండాలంటే బస్సు ఉంటుంది. ప్రభా నేను బయలుదేరినాను, ఆ రైలు ఉండాలంటే రైలు ఉంటుంది. నాకు సీట్ ఉండాలంటే కూడా ఏసునామమున బక్సింగ్ గారి పేరు చెప్పుకోదు. అంత తొందరగా ఊరికే వాడితే కూడా పని దానికి అర్థం ఉండదు. అర్జెంటుగా వాడుకోవచ్చు. చెప్పండి, అర్జెంట్ పనులకు వాడుకోవచ్చు. దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, ఆయన పేరే చెప్పాల్సిన అవసరంలే. ఫలానా మనిషి పూజించే దేవుడు అంటే కూడా చెప్పండి, పలుకుతాడా పలకడా? పలికాడు బైబిల్లో. ఆయన పేరేం పేరంటే, నేను ఎవరో తెలుసా? అబ్రహాము దేవుడును. నేను ఎవరో తెలుసా? ఇస్సాకు దేవుడు. వాళ్ళ మనవడు అబ్రహాము మనవడు యాకోబు ఉన్నాడే, యాకోబు కొలిచిన దేవుడు. అది అడ్రస్ అండి. దేవుని అడ్రస్ ఏం చెప్పండి? ఫలానా మనిషి దేవుడను అని చెప్పుకోవడంలో ఆనందించే దేవుడు, సంబరపడే దేవుడు, గర్వించే దేవుడు. దేవుని చూడండి, ఆయన దగ్గర స్వార్థమే అంటే నీ పేరు గొప్ప చేస్తున్నాడు. ఇప్పుడు బక్సింగ్ గారి దేవ అంటే ఇప్పుడు ఎవరిని గొప్ప చేసినట్లు? బక్సింగ్ గారిని గొప్ప చేసినట్లు. గంజిపేట తిమ్మన్న దేవ అంటే అర్థం ఎవరిని గొప్ప చేసినట్లు? తిమ్మన్నను గొప్ప చేసినట్లు. అంటే దేవుడు అంటే ఆయన అడ్రస్ నీకు చెప్పాడంటే నీకు ఘనత కాదా? చెప్పండి, దేవుని అడ్రస్సు మీ ఇంటి పేరు రాశాడు అనుకో, ఎటుంటుంది నీకు? అబ్బా, మనకి ఇది తమాషాగా ఉంది కానీ ఇది నిజం. అయితే ఈరోజు మనము ఇక్కడ నేర్చుకునే విషయం ఏంటంటే, చిన్న కథ చెప్పేసి ముగిస్తాను. దేవుని అడ్రస్కి ముందు ఒక చిన్న కథ ఈ అధ్యాయాన్ని ఆధారం చేసుకొని. అందరూ చెప్పండి, ఒకానొక పాలకరి అని రాజేష్ అని నిద్రపోతాడు. ఒకానొక మిథ్యాను అరణ్యములో మోరియా అనే పర్వతం మీద పాడుబడ్డ అడవిలో మోడుబారిన ఒక పొద ఉండేది. మీరు అందులో చెప్పండి, మిథ్యాను అరణ్యములో మోరియా అనే పర్వతం మీద, సీనాయ్ అనే పర్వతం మీద, హోరేబ్ అనే పర్వతం మీద, దానికి చాలా పేర్లు ఉన్నాయి. సీనాయ్ అన్నదే,
మోరియా అన్నదే దేవుని పర్వతం అన్నదే, మిథ్యాను అరణ్యములో ఉన్న దేవుని పర్వతం అన్నది. ఒకానొక మిథ్యాను అరణ్యములో సీనాయి అనే కొండ మీద, పాడుబడ్డ అరణ్యములో, పాడుబడ్డ గుట్ట మీద ఒక పొద ఉండేది. ఆ పొద అనుకునేదంట, ఎప్పుడు జాగ్రత్త చాలా బాగుంటుంది. ఆ పొద అనుకునేదంట, ఏమి బతుకు నా బతుకు, ఏం బతుకు, ఈ అడవిలో ఉన్నాను, ఈ అడవిలో నన్ను చూసేటోడు లేడు, అంత చెప్పండి, నన్ను చూసేటోడు లేడు, నాలో ఏ బ్యూటీ లేదు. పొద మీరు ఫోటో తీసుకుంటారా? ఇంగ్లీష్లో బుష్, దాని పేరు ఏం పేరు? బుష్. అంత చెప్పండి, బుష్. అమెరికా ఒక ప్రెసిడెంట్ ఉండేవాడు, ఏం పేరు అని పేరు? బుష్. మళ్ళీ ఒక ప్రెసిడెంట్ వచ్చాడు, ట్రంప్. ట్రంప్ అంటే ఏంది? బూర, కడబూరండి. ఒక ఆయన పేరేమో బూర, ఒక ఆయన పేరేమో బుష్. ఒక బుష్ ఉండేది, జార్జ్ బుష్ కాదులేండి, ఒక బుష్. ఆ బుష్ దాని పేరు ఒక బుష్. బుష్ అంటే పొద. పొద అంటే ఒక పాడుబడ్డ చిక్కుబడ్డ ఒక చెట్ల గుబురు పొద. ఆ గుబురు పొద ఎవడూ పట్టించుకోలే. దాంట్లో అందం లేదు, సందం లేదు, ఆకర్షించే పండ్లు లేవు. ఏమ్మా ఒక పండు లేదు, ఒక అందమైన ఆకులు లేవు. కనీసం నీడకు పోదామంటే పొద కింద ఎవరు నీడకు పోతారక్క? పొదలో ఏముంటాయి? పాములు ఉంటాయి, విష పురుగులు ఉంటాయి. పొదలో ఎవడు ఆశించడు. ఆ పొద అనుకునేదంట, నన్ను ఎవడు చూడట్లే, నన్ను ఎవడు దేకట్లే. చెప్పండి అందరూ, ఏం తేజ్పాల్, నన్ను ఎవడు దేకట్లే, నా దిక్కు నాకు వచ్చి సెల్ఫీ తీసుకునేవాడే లేడు. అట్లా పాడుబడ్డ పొదలాగా బుష్ పడిపోయింది. ఏడుస్తూ ఉండేదంటే దాని కథ ఎవరికి చెప్పుకుని ఎవరు వినేవాడు కాదు. కానీ ఒకానొక దినమున ఒక దైవజనుడు, ఆ దైవజనుడు కాదు, ఒక మనుషుడు, ఆయన పేరు మోషే, గొర్రెలు కాసుకుంటున్నాడు. ప్రతిరోజు ఆ పొదను చూస్తాన్నాడు, కానీ ఏ రోజు ఆ పొద తను ఆకర్షించలే. ఆ పొద పాడుబడ్డ పొద. అయితే ఒకరోజు గొర్రెలు కాస్తాడు, సడన్గా ఆ పొద మండుకొని మండుతా ఉంది. ఈయన అనుకున్న మామూలుగా అడవిలో గుట్టలు కాలుతాయి, తెలుసా మీకు? జింకలు తెలుసా? జింకలు పరిగెత్తేటప్పుడు దాని కాలు గిట్టకు రాయి తగిలితే ఏమొస్తుందంట? నిప్పు. ఆ నిప్పుకి పొదలు అడుగులు కాలిపోతాయి. మీకు తెలుసు, అప్పుడు ఒకసారి 2020 సంవత్సరము ఆస్ట్రేలియా తగలబడి, తెలుసా అండి? ఆస్ట్రేలియా ఏమైందండి 2020 జనవరిలో? అప్పుడే మర్చిపోయారా? 2020 జనవరిలో ఏమైంది? ఆస్ట్రేలియా తగలబడింది. జింకలు, పాండాలు, దుప్పులు, కంగారు, తెలుసా? ఆస్ట్రేలియా గుర్తేందిరా? కంగారు. కొన్ని లక్షల కంగారులు కాలిపోయినాయి. అట్లా కాలిపోతేలే, ఇది కామన్లే అనుకోండు. అయితే ఎంతసేపు ఉన్నా, జాగ్రత్త అండి, ఎంతసేపు ఉన్నా కాలుతున్న పొద బూడిద కావట్లేదంట. చెప్పండి, కాలుతున్న పొద బూడిద కావట్లే. రెండోది మంట తగ్గట్లే. మూడోది విస్తరించట్లే. మంట అయితే ఏమవుతుంది? అంతకంతకది తగలబడి ఊరంతా తగులుతా. మంటేమో మండుకుంటుంది, అది బూడిద కావట్లే, తర్వాత విస్తరించట్లే, అక్కడే ఉంది మంట. ఏంది? మరల గొర్రెలు కాస్తుంటారు, డ్రె అంటే పోతానే గొర్రెలు. అరే ఇదేంది వింత, అటు బోట్ల మంట ఏమో మండుతుంది, పొద కాలుతుంది. పొద అందరు చెప్పండి, పొద మండుచుండెను, పలకరు మీరు, పొద మండుచుండెను కానీ కాలిపోలేదు. అన్న చెప్పండి, ఈ వింత ఏమిటో అని అటువైపుకి వచ్చాడు. ఎవరు వస్తూనే ఆ పొదలో నుండి మోషే ఒకసారి వినపడింది. ఇంగ్లీష్ చెప్పండి, మోజాస్. ఎట్లా పిలిచాడో మనకు తెలీదు. మోషే. నా పేరు ఎవరు తెలుసు ఇక్కడ? నేను అనుకుంటాను, మోషే ఐగుప్తు నుంచి పారిపోయి వచ్చినాక పేరు మార్చుకున్నాడు, మనకేం తెలుసు? ఇప్పుడు మనదే కదా చేసేది. నేను ఎబ్రోన్లో ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చాడు. ఆయన నిజానికేమో శ్రీకాకుళం, సేవకు వచ్చినాక ఆ ఊరిలో ఆయన పేరు అప్పన్న. ఏం పేరు? అప్పన్న. ఇటుకు వచ్చిన శుభ్రంగా సూర్య అని పెట్టుకున్నాడు. అక్కడి నుంచి ఒక ఆయన వచ్చాడు, ఇటు అప్పన్న ఉన్నాడంటే ఎవరు లేదు, అప్పన్న పోయి అంటాడు. ఇప్పుడు ఎందుకు? అక్కడి నుంచి వచ్చాడు కాబట్టి. మోసే సడన్గా ఎవరన్నా వచ్చి ఏం అప్పన్న అంటే ఎట్లుంటాడు? నా పేరు నీకేంటి తెలుసురా? నా పేరు ఇక్కడ సూర్య కదా, నీకు ఒక్కరికి ఎవరు చెప్పారు నీకు నా పేరు అన్నట్లుగా మోసే సడన్గా 40 ఏళ్ళైంది ఐగుప్తు నుంచి పారిపోయి, సడన్గా పొదల నుంచి తన పేరు వినబడుతుంది. కొంచెం భయపడిపోయి ఏమిటని దగ్గర పోతే, అందరూ పలకండి, నీవు నిలిచిన్న ప్రదేశము పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విడువుము,
దెబ్బకు దయ్యం పట్టినట్టు అనిపించింది. ఏమిటిది? అప్పుడు ఏమిటి వింత? చెప్పులు ఇప్పేశాడు. చెప్పులు ఇప్పేస్తానే అక్కడ నిలబడుకొని వెదురుంటే, నేను నీ తండ్రి దేవుడను, నీ పితరుల దేవుడను, ఐగుప్తులో నా ప్రజలు అనుభవిస్తున్న శ్రమ నేను చూశాను, వారిని విడిపించుటకు నేను పరము నుండి దిగి వచ్చి ఉన్నాను, వారి మొర నా యొద్దకు చేరినది. టప 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 దేవుడు ఇజ్రాయేల్ చరిత్ర అంతా పొదల నుంచి 4 ముక్కలు చెప్పేశాడు. ఎక్కడి నుంచి? ఆ పొదల నుంచి. అప్పుడు ఈ మనిషి కనబట్లే. అందరూ చెప్పండి. వట్టి పొద మాత్రం మండుచున్న అగ్నిలో నుంచి స్వరం వినబడుతుంది. దూరం నుంచే అడిగాడు, నీ పేరేం పేరు? దేవుడు ఆ పొదలో నుంచి అన్నాడు, నా పేరు యావే, నా పేరు యెహోవా, నా పేరు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు, నేను సర్వశక్తి మంత్రుడు. ఇంకా కథ అంతా అయిపోయింది. ఆ పొద ఏమేం చేసిందంటే మోషేను ఆకర్షించింది. చెప్పండి. ఆ మోషేను ఏం చేసింది? ఆ పొద ఆకర్షించడం ద్వారా మోషే ఆ రోజుతో సేవకుడైపోయాడు. ఆ రోజుతో లెజెండ్, ఒక గొప్ప నాయకుడు అయిపోయాడు. ఆ క్షణం నుంచి ఆయన జీవితము మారిపోయింది. ఆయన ఒక మాట చెప్పాలంటే, దమస్కు మార్గంలో సౌలు ఎలా పౌలుగా మారాడో, ఈ పొద మండుచున్న పొద దగ్గర మోషే ఏమయ్యాడు? దైవజనుడు అయిపోయాడు. తద్వారా ఆయన ఇజ్రాయేల్నందరినీ విడిపించే శక్తి చెప్పండి వచ్చిందా లేదా? పలకరేంటండి, వచ్చిందా లేదా? ఇప్పుడు ఈ కథకు మనకు లింకప్ ఏంటంటే, మనం కూడా ఒకప్పుడు పాడుబడ్డ దిబ్బ. ఏం దిబ్బక్క నువ్వు? పాడుబడ్డ దిబ్బ, పనికిరాని దిబ్బ, ఎవరిని ఆకర్షించని పాడుబడ్డ పొద నువ్వు. నీలో ఏ అందము లేదు, ఏ చందము లేదు. నీ వైపు చూసినోడు కూడా చెప్పండి, ఒకప్పుడు నీ వైపు చూసినోడు కూడా లేడు. నీ యందు ఏ ఆకర్షణ లేదు, ఏ సౌందర్యము లేదు. నువ్వు ఒక కీకారణ్యంలో, పాడుబడ్డ అరణ్యంలో ఒక ముళ్ళ పొదలాగా, బుష్లాగా పడి ఉంటుంది. అయితే ఆ పొదలోకి ఎవరు వచ్చారు? దేవుడు, సర్వశక్తిమంతుడు వచ్చాడు. యెహోవా యావే దేవుడు వచ్చాడు. వచ్చి ఎవరిని ఆకర్షించాడు? ఫస్ట్ చెప్పాల, ఎవరిని ఆకర్షించాడు? మోషే ఏం చేశాడు? ఒక్కడు పోయి ఇజ్రాయేల్ అందరినీ మార్చేశాడు. వాళ్ళందరినీ ఐగుప్తు చెర నుండి విడిపించి దేవుని ప్రజలుగా మార్చాడు. 5 గ్రంథాలు రాశాడు. మనకు ధర్మశాస్త్రాన్ని తెచ్చాడు. ఇంకా మోషే చేసిన కార్యాలు 1, 2 కాదు, లెక్కలేని అద్భుతాలు చేశాడు. ఇవన్నిటికీ కారణం ఎవరు చెప్పండి? దేవుడు. తర్వాత ఎవరు కారణం? పాడుబడ్డ పొద. చెప్పండి, ఎవరు? ఆ మండుచున్న పొద. మీరు ఇంటికి వచ్చి మీరు మీటింగ్ నాకు నన్ను అడగండి, ఆ పొద మండుచున్న ఆ పర్వతం పేరే సీనాయి. ఏం పేరు? ఆ సీనాయి కొండ, పెద్ద గుట్టలాగా ఉంటుంది, పెద్ద కొండ అంటుంది, మన భువనగిరి కొండలాగా. ఆ కొండలాగా పెద్ద కొండది. ఆ కొండలో ఎక్కడ రాయితో కొట్టినా కొండలు పగులుతాయి. ఎక్కడ ముక్కలు కొట్టినా ఆ ముక్క మీద, ప్రతి ముక్క మీద ఒక బొమ్మ ఉంటుందంట. ఏం బొమ్మ అంటే ఆ పొద యొక్క బొమ్మ. ఎవరైనా ఇజ్రాయెల్ అనే వాళ్ళు యెరూషలేం చూడాలనుకున్నందుకు తప్పకుండా ఆ పొద దగ్గర పోయి చూసి వస్తారంట. ఆ కొండ మీదకి పోతారంట. ఆ మోషేని ఎక్కడ కనపడ్డాడో పోయిస్తారు, స్థలం చూసి వస్తారంట. ఆ కొండను కొంత కోసుకొని వస్తారు, కొంత పగలు కొట్టుకొని వస్తారంట. ఆడ కింద కూడా అమ్ముతారంట, ఇంత రాయి, ఇంత రాయి, ఇంత రాయి, ఇంత రాయి. నేను ఒకసారి ఒక ఆమె పోతా ఉంటే, సిస్టర్ నాకు కొంచెం ముక్క తీసుకురా అంటే ఆ ముక్క తెచ్చిచ్చింది. ఏం ముక్కది? సీనాయి పర్వతము రాయి నా దగ్గర ఉంది, బీరువాలో ఉంది, మీరు తర్వాత అడగండి ఇస్తా. అడిగితే మీకు కాదు ఇచ్చేది, చూడ్డానికి అంతే. మీరు యెరూషలేం పోయిస్తే ఆ బొమ్మ తెచ్చుకోవచ్చు, ఆ రాయి తెచ్చుకోవచ్చు. 1,60,000 అవుతుంది అంతే. ఎంత అవుతుంది? 1,60,000 పెట్టుకుంటే పోయి రావచ్చు. 11 రోజులు ప్రయాణం. అబిగేలాంటి పోదాం, 11 రోజులు పోయి వచ్చేయచ్చు. పుష్పాంటి అందరం తీసిపోదాం. కొండ ఎక్కలు, మరి ఆ కొండ ఎక్కల 12 గంటలు పడుతుంది కొండ ఎక్కడానికి. ఆ విచిత్రం ఏంటంటే పుష్పాంటి కూడా ఎక్కుతుందంట ఆ కొండ. ఎందుకంటే ఆ కొండ తాకగానే నొప్పులు ఉండవంట. ఆ కొండ ఎక్కొచ్చినాక చాలామంది చెప్పిన సాక్ష్యం ఏంటంటే వాళ్ళ మోకాళ్ళ నొప్పులు పోయినాయంట. నారాయణమ్మ, అబిగేలమ్మ, పుష్ప ముగ్గురిని తీసుకోవాలి. ఆ కొండ ఎక్కొచ్చిన అంటే నేనేదో విగ్రహం చేయట్లేదాన్ని. ఆ
ఆ పర్వతం మీద దేవుని మహిమ ఇప్పటికీ పనిచేస్తుందంట. అంటే మన యాత్ర కట్టమని చెప్పట్లే నేను, ఆ ఎక్కినోళ్ళు చెప్పిన మాట ఇది. బదర్ నాకు 2 మోకాలు పనిచేయవు, ఆ కొండ ఎక్కొచ్చి నాకు నా మోకాలు నొప్పులు లేవు, ఎట్లెక్కా నాకే తెలియదండి. 12 గంటలు ఎక్కిందంట కొండ. నా అంశం ఏంటంటే ఆ కొండ మీద పాడుబడ్డ పొద, ఆ పొద ఏం చేసింది? మోషేను ఆకర్షించింది, మోషేను దైవజనునిగా చేసింది, మోషేను 40 లక్షల మంది ఇజ్రాయెల్ని విడిపించే ఒక నాయకునిగా చేసింది. 5 గ్రంథాలను బైబిల్ రాయడానికి కారణమైంది. మనందరికి ఈరోజు చేతిలోకి బైబిల్గా మారింది. ఆ పొద లేకుంటే ఈరోజు బైబిల్లో 5 గ్రంథాలు ఉండేటివి కాదు. ఆ పొదలో సర్వశక్తి, అంటే ఆ పొద ఎవరంటే ఆఖరికి నేనే. చెప్పండి, చెప్పండి. ఆఖరికి పలకరు మీరు. ఆఖరికి ఆ పొద ఎవరంటే నేనే. ఈరోజు నేను ఒకప్పుడు పాడుబడ్డ పొదను, పనికిరాని పొదను, ఏ అందము సౌందర్యము చందము లేని పాడుబడ్డ పొదను. ఈ పనికిమాలిన ఈ పొదలోకి ఆ పరమాత్ముడు వచ్చాడా లేదా? ఏం జంషేద్ నతానేల్, దేనికి పనికి వస్తావు నువ్వు చెప్పు? ఒక అందం ఉందా, చందం ఉందా, చదువు ఉందా, ఉద్యోగం ఉందా, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయా, డబ్బు ఉందా? అయితే ఈ పాడుబడ్డ ఈ నతానేల్ అనే జంషేడు మనిషిలోకి ఎవరు వచ్చారు? సర్వశక్తిమంతుడు నిన్ను ఆకర్షించాడు, నిన్ను చూశాడు, నిన్ను చూసి నిన్ను వెతుక్కుంటూ వచ్చి నిన్ను దర్శించి నీ హృదయంలోకి ఆయన వచ్చినాడు. వచ్చి ఇప్పుడు నీ ద్వారా అనేకులను బక్సింగ్ అనే ఒక మనిషిని ఆకర్షించి ఆ ఒక్క మనిషిని ద్వారా ఈరోజు ప్రపంచంలో ఇంత గొప్ప దర్శనాన్ని తీసుకొచ్చాడు. ఆ దర్శనం తీసుకురావడానికి దేవునికి బక్సింగ్ అంటే గొప్ప, మోషే అంటే గొప్ప, లేదంటే ఇంకొకరంటే గొప్ప కాదు. దేవునికి అందరూ చెప్పండి, అందరూ ఆయన బిడ్డలే. నువ్వు కూడా ఆయన బిడ్డవే. నిన్ను ఏర్పరచుకున్నాడు అంటే నిన్ను చూశాడని అర్థం. నిన్ను పరము నుండి చూచి నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఈరోజు రక్షించబడ్డావా లేదా? చెప్పండి. అక్కడ చిట్టమ్మ, నేను రక్షించబడ్డావా లేదా? నేను రక్షించబడ్డావంటే సర్వశక్తిమంతుడు ఆకాశం నుంచి నిన్ను చూశాడు లేదా? నీలోకి వచ్చాడు లేదా? ఆ పొదలోకి వచ్చాడు లేదండి? మోషేను ఆకర్షించాడు లేదా? ఆ మోషేలో నుంచి తన పేరు బయలుపరిచాడు, ఆ పొదలో నుంచి తన పేరును ఈరోజు నాలోకి వచ్చాడు. నా బ్రతుకు ఇంతేనాని చింతపడుచుంటినమ్మ, చస్తే పోతానాని దిగులులోనే ఉంటినమ్మ. ఇంతలోనే యేసు స్వామి మా ఊరికొచ్చాడమ్మ, మా ఇంటికొచ్చాడమ్మ, మా వాడకొచ్చాడమ్మ. పాపములో చస్తే నీకు అగ్నిగుండం అన్నాడమ్మ, పాపం పోయిందంటే నీకు మోక్షరాజ్యం అన్నాడమ్మ. అగ్నిగుండం వద్దన్నాను, మోక్షరాజ్యం కావాలన్న, అగ్నిగుండం వద్దన్నాను, మోక్షరాజ్యం కావాలన్న. నేనే మార్గం అన్నాడమ్మ, నేనే జీవం అన్నాడమ్మా. నా బతుకు ఇంతేనాని చింతపడుచుంటినమ్మ, చస్తే పోతానాని దిగులు. నిజంగా చెప్పాలంటే నీ బతుకు ఏం గొప్ప బతుకు నీది? తాగుబోతు బతుకు, తింగరబుచ్చి బతుకు, ఊరంతా తిరిగే బతుకు నీది, అడవి గాడిద వంటి బతుకు నీది. నీ యందు ఏ మంచిదుందని? అయితే నీ బతుకులోకి ఎవరు వచ్చారు? ఆ సర్వశక్తి నిన్ను చూశాడు, నిన్ను ఆకర్షించాడు, నీ హృదయంలోకి వచ్చాడు, నీ జీవితంలోకి వచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే ప్రపంచాన్ని ఆకర్షిస్తాడు. చెప్పు. నశించే ఇజ్రాయేలుని, ఐగుప్తీయుల్ని ఆకర్షిస్తాడు. నీ ద్వారా తాను మహిమపరుచుకుంటాడు. చదవండి అన్నమాట. యెషయా గ్రంథం 49 చదువుకొని ఆరాధనకి వెళ్ళిపోతుంది. అయిపోయింది. 49 యెషయా గ్రంథం 40. అందరు చదవండి. 3వ వచనం అందరు చదవండి. ఈరోజు ఆరాధన ఈ మాట రావాలి మీరు. ఇజ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకునేదను అని ఆయన నాతో చెప్పారు. మరొకసారి చెప్పండి. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకునేదనని ఆయన నాతో చెప్పాడు. ఈరోజు అక్కడ ఇజ్రాయేల్ అన్న పేరు దగ్గర నీ పేరు రాసుకోవాలి.
దేవునికి ఇజ్రాయెల్ ఎక్కువ, నువ్వు తక్కువ కాదు. నువ్వు ఏ లోకానికి ఎంత పాడుబడ్డ దిబ్బైనా, నువ్వు ఒక బుష్ అయినా, నువ్వు ఒక పనికిరాని గుబురు బుష్ అయినా నిన్ను ఆకర్షించాడు. నువ్వు ఆయనకు కావాలి. నీ ద్వారా తాను మహిమ, నీ ద్వారా ఈరోజు చెప్పాల యేసుప్రభు నీలో మహిమపరచుకోవడానికి ఆ పొద ఎట్లా మండిపోయిందో, ఎలా కాలిపోయిందో, యేసుస్వామి అరణ్యములో ఆ కల్వరి కొండ మీద కాలిపోయాడు. ఆయన నిజంగా చెప్పాలంటే ఒక మాట చెప్పాలి. చదవండి, హోషేయ గ్రంథంలో ఉంది ఆ మాట. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం అందరు చదవండి. మహా ఎండకు కాలిన అరణ్యంలో, చదవండి 5వ వచనం, గట్టి చదవండి. ఒక మాట ఒకసారి చదుదామా? లేదా 4, 5 2 చదుదాం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినది మొదలుకొని, దొరికిందండి హోషేయ 13వ అధ్యాయం 4, 5 వచనాలు. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడను, నన్ను తప్ప నీవు ఏ దేవుడిని ఎరగవు, నేను తప్ప రక్షకుడును లేడు. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. అందరూ చెప్పండి, మహా ఎండకు కాలిన అరణ్యములో. ఎవరు మహా ఎండకు కాలిపోయిన అరణ్యం ఎవరు? యేసుప్రభే. ఆయన శిలువ మీద 6 గంటలు నీ కొరకై భయంకరమైన శ్రమ అనుభవించాడు. తద్వారా అటువంటి శ్రమలో కూడా నిన్ను స్నేహించాడు. చెప్పండి, నిన్ను స్నేహించిన వాడను నేను. కాబట్టి నేను తప్ప వేరొక దేవుడు నీ జీవితంలో ఇంకొకరు లేరు. నువ్వు నన్ను ఎరగకుండినప్పటికీ నేను బిరుదులు ఇచ్చి తిన్నాడు. ఉందా మాట? ఉందా లేదండి? నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నేను ఏర్పరచుకుంటే. కాబట్టి మాటలన్నీ నిజం. ఇదే అందరు చెప్పండి. ఈ మాటలలో పలకరు, మీరు మబ్బులు పలకరు. అక్క నిద్రపోతుంది, మంచి నిద్రపోమ్మ, గోడ కానుకున్నావు, నిద్రపో. అందరు చెప్పండి, ఈ మాటలలో అక్క నిద్రపోయి అసలుగా నిద్ర లేలే, పాప ఆవలించుకుంటుంది. మరోసారి చెప్పండి, ఈ మాటలలో ఒక్కటైనా కల్పిత మాట లేదు. చెప్పండి, ఇప్పుడు నేను చెప్పిన మాటలు ఒక్క మాట కూడా అన్ని నిజాలు. నిజం కాబట్టి నిజం. ఇది ఎప్పుడైతే నమ్ముతామో మన హృదయంలో గొప్ప సమాధానం వస్తుంది.